గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్. ఈరోజు 30th June 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే నాడు యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో నిఫ్టీ 88 పాయింట్స్తో అప్తో ముగిసింది. దీనికి ప్రతి గురువారం ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ అప్తో ముగిసింది. దీని ఎక్స్పైరీ ప్రతి బుధవారం ఉంటుంది. సెనెక్స్ కూడా 303 పాయింట్ అప్తో ముగిసింది. దీని ఎక్స్పైరీ 2 మొత్తానికి ఫ్రైడే నాడు లాభపాతం ముగిసింది. సో ఇండియా విక్స్ కూడా తగ్గింది 0.20. ఇండియా విక్స్ ప్రస్తుతం 12.3 ఉంది. సో ఆల్మోస్ట్ స్థిరంగా ఉన్నట్టు మీకు ఇక్కడి నుంచి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇండియా విక్స్ అనేది వలెట్ చూస్తుంది. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ ఫారినర్స్ కూడా మన ఫ్రైడే నాడు 1397 crores బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంటారు కాబట్టి 588 crores షేర్స్ వర్త్ షేర్స్ను అమ్మారు. అండ్ ఫ్రైడే నాడు యూఎస్ డౌజన్స్ కూడా 432 పాయింట్స్ అప్లో ముగిస్తుంది. యూఎస్ఏ నాటోస్ కూడా 106 అప్లో ముగిస్తుంది. అండ్ యూఎస్ఏ S&P 500 కూడా 32 పాయింట్స్ అప్లో ముగిస్తుంది. సో దీన్ని బట్టి కూడా ఈరోజు సింగపూర్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 20 పాయింట్స్ లాభాలతో అప్లో నడుస్తుంది. సో ఈరోజు మార్కెట్ అప్పుగా ఉండే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్స్ లేదు, గుర్తించండి. అండ్ బిజినెస్ న్యూస్ వార్ అనేది మనకి ఇరాన్ కొద్దిగా ఉంది, రష్యా యుక్రెయిన్ ఉంది నడుస్తుంది. ఇండియా పాకిస్తాన్ కూడా అప్పుడప్పుడు దీని గురించి వార్త వస్తున్నాయి కొద్దిగా. కాబట్టి మార్కెట్లో కొంత పెట్టుబడి పెట్టేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవడం అనేది చాలా మంచిదని నేను భావిస్తున్నా, గుర్తించండి. సో మన వార్తీకరణము ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒక 12 పత్రికల నుంచి 15 న్యూస్ను ఫండమెంటల్కి సంబంధించిన న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ మూలంగా ఈ షేర్స్లో కొంత కదలిక జరిగి ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ న్యూస్ ముందే లీక్ అయితే కూడా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కింద కొన్న వాళ్ళు అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ ట్రాప్లో కాకుండా ఒకవేళ ఏ షేర్ అయినా కానీ 5% ఎక్కువతో లిస్ట్ అప్తో ఓపెనింగ్ అయితే వదిలేయడం, తర్వాత కూల్ అయిపోయిన తీసుకోవడం. అట్లనే వీటి న్యూస్ తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ చూస్తుంటే మనకు స్టాక్ యొక్క ఇండికేషన్ ఏర్పడుతుంది. అది నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా. సో దాన్ని బట్టి మనము కొనుగోలు చేయడానికి మనం ప్రయత్నించాలని నా మనవి గుర్తించాలి. సో వార్తకి వెళ్దాము. ఈరోజు ఇప్పుడు ఈనాడులో టొరెంట్ ఫార్మ్ యొక్క మంచి వార్త వచ్చింది. చాలా రోజు ఇది ఉంది. ఇది జేబీ కెమికల్స్ను ఆల్మోస్ట్ 19,500 crores పెట్టి ఆల్మోస్ట్ 46.39 స్టేకు చేయబోతున్న వార్త వస్తుంది. అట్లనే జేబీ కెమికల్స్ సంబంధించిన 100 షేర్లు ఉంటే 51 షేర్లు టొరెంట్ ఫార్మ్కి ఇవ్వబోతున్న ఉంది. కాబట్టి ఈరోజు టొరెంట్ ఫార్మ్ పెరిగి జేబీ కెమికల్స్ తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం జేబీ కెమికల్స్ 1800 ఉంది. ఇది 1600కే వీళ్ళు బ్లాక్ డీల్ జరిగినట్టు చెప్తున్నారు. కాబట్టి జేబీ కెమికల్స్ ఈరోజు తగ్గి టొరెంట్ ఫార్మా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. బట్ భవిష్యత్తులో టొరెంట్ ఫార్మా మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఒక కన్నేసి ఉంచడం మంచిది. తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతం టొరెంట్ ఫార్మా 33,000 లెవెల్లో ఉంది, గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో తదుపరి విరోధ నిఫ్టీ 26,000కు దాటొచ్చని చెప్తున్నారు. కాబట్టి సో ఇప్పుడు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్లో మాన్సూన్ కవర్ సెంటర్ ఇండియా 9 days హెడ్ ఆఫ్ షెడ్యూల్ అని వస్తుంది. సో గత 5 yearsలో మాన్సూన్ తొందరగా వస్తున్నట్టు వార్త వస్తుంది. దాన్ని బట్టి ఫెర్టిలైజర్స్ ప్రచారం చెప్పుకుంటే ఫెర్టిలైజర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన అనుబంధ షేర్లు, పైకి సంబంధించిన ఇండస్ట్రీ పెరిగే అవకాశం ఉంటుంది. పెనోక్స్ ఇండస్ట్రీ కానీ, జిఎస్పీ కానీ, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద LT ఫుడ్స్ అండ్ జేఎస్టీటీ ఉంది. జేఎస్టీటీ కూడా ఈ ఇరాన్ యుద్ధము అండ్ ఇతర కాల్పుల మూలంగా వివరణ జరుగుతుంది. కాబట్టి టీకి ఉంది. జేఎస్టీ కూడా మంచి అందుబాటు రేట్ ఉంది అండ్ పాజిటివ్గా ఉంది, గుర్తించండి. దీని మీద ఒక రీల్ కూడా పెట్టాను, అది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్లో రిలయన్స్ పవర్ మీద వార్త వచ్చింది. రిలయన్స్ పవర్ పార్టిసిపేట్ ఇన్ గ్లోబల్ బిడ్స్ ఫర్ 1500 MV గ్యాస్ పేడ్ పవర్ ప్రాజెక్ట్ వచ్చి రిలయన్స్ పవర్ కూడా అనిరామ్ బస్ వచ్చింది. దీని మీద ఇంట్రెస్ట్ అని ఉంది. బట్ ఫండమెంటల్గా వీక్ ఉంది, అది గుర్తించండి. టెక్నికల్గా పెరుగుతుంది, అది అనిగా గమనించండి. అండ్ స్టాక్ టు బై కింద హిందుస్థాన్ పెట్రోల్ HPS ఉంది. అది మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి ప్రతి తగ్గింపు కోవడానికి ప్రయత్నం చేయడము, లేదా పెరిగినప్పుడు 50% అమ్ముకోవడము, అలా చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మేము ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు అది ఫండమెంటల్ యొక్క సహజ లక్షణం ఏంటంటే పెరగడము తగ్గడం ఉంటుంది. కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకోవడం అట్లా చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే లాంగ్ పీరియడ్లో 3 to 5 years మనం విడిచిపెడితే అప్పుడు కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో ఇందులో గ్రాన్యూల్స్ మీద ఒక
యూఎస్ ఎఫ్డిఐ అబ్జర్వేషన్ రిజర్వ్ అనే వార్త వచ్చింది. సో ఈ షేర్ ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి గ్రాండ్స్ ఫండమెంటల్ కంపెనీ గుర్తించారు. ఎకనామిక్స్ టైం ప్రకారం వేదాంత అనేది బులిష్ షేర్ కింద ఉంది. బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్. వేదాంత కూడా ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఐఆర్సిటీ మీద వార్త వచ్చింది. ఐఆర్సిటీ ప్రపోజల్ టు ట్రాన్స్ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ క్యాంటీన్ టు ఇండియన్ రైల్వే. హాస్పిటల్కు క్యాంటీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళకున్న క్యాంటీన్ మేనేజ్మెంట్ను ఐఆర్సిటీకి ఇవ్వబోతున్న వార్త వచ్చింది. దీని మూలంగా భవిష్యత్తులో ఐఆర్సిటీకి రెవెన్యూ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ మీద జెన్ టెక్నాలజీ కూడా వార్త వచ్చింది. జెన్ టెక్నాలజీ అనౌన్స్డ్ దట్ ఇట్ హాజ్ రిసీవ్డ్ ఏ పేటెంట్ ఫర్ లేజర్ బేస్డ్ మిలిటరీ ట్రైనింగ్ సిస్టమ్ అనే వార్త వచ్చింది. సో జెన్ టెక్నాలజీ ఆల్రెడీ పెరిగి ఉంది. ఇది డిఫెన్స్ సంబంధించిందిగా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఐడిబిఐ బ్యాంక్ ఉంది. ఐడిబిఐ బ్యాంకులో అది మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ అండ్ ఎల్ఐసి షేర్ ఉంది. రెండు కూడా ఒక ప్రైవేట్ ఈక్విటీ వారికి అమ్మబోతున్న వార్త వచ్చింది. సో ఇది ఆల్మోస్ట్ చాలా వచ్చి ట్రెండింగ్ వస్తుందిగా గుర్తించండి. అండ్ సిఎన్బి రేటింగ్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారిది ఈరోజు దాని యొక్క హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ లిస్ట్ ఉంది. చాలా తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక వైపు వస్తుంది. సో చాలామంది దీనికి వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దీని యొక్క అలా లిస్టింగ్ ఉంది కూడా చూడండి. సో హెచ్డిఎఫ్సికి సంబంధించింది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ కూడా ఫ్యూచర్లో మారబోతుంది గమనించండి. మనీ కంట్రోల్ ప్రకారం ఎన్ఎస్ ఇండియాకు మరొక ఆర్డర్ వచ్చింది. ఎన్ఎస్ ఇండియాకు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది ప్రతిసారి వార్త వస్తుంటుంది. ఈ షేర్ కూడా ఫండమెంటల్ షేర్గా గుర్తించండి. దీనికి ఒక 450 మెగావాట్స్ హైబ్రిడ్ రెన్యూవల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎన్టీపీస్ వచ్చిన వార్త వచ్చింది. సో ఎన్టీపీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, దీన్ని కూడా భవిష్యత్తు ఉందిగా గుర్తించండి. ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీస్గా గుర్తించి ప్రతి తగ్గింపులో ఉంటే యావరేజ్ చేసుకోవడము, లేకుంటే తీసుకొని మళ్ళీ పెరిగినప్పుడు 50% అమ్ముకుంటూ పోతే లాభాలు వస్తుంటుంది. సో ఫండమెంటల్ షేర్స్కు చేసే ప్రక్రియ అదే అని నేను గమనిస్తున్నా, మీరు గమనించండి. నిఫ్టీ ట్రేడర్స్ కింద స్టాక్స్ అండ్ ఫోకస్ ట్రేడర్ కింద ఈరోజు కీ స్టాక్స్ అండ్ న్యూస్లు టొరెంట్ ఫార్మా, టాటా స్టీల్ మీద ఒక వార్త వచ్చింది. అది ఒక 1000 crores పెనాల్టీ మన ఇష్యూ ఇది చేసినట్టు. అండ్ అదాన్ పెంటేజ్, ఎన్టీపీ గ్రీన్, ఆసియన్ పెయింట్స్, హెచ్ఏలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి. సో మనం ఈ వార్తలో ఒక విశ్లేషణ టెక్నికల్ చూసే ముందు కొద్దిగా డివిడెండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక్కడ రికార్డ్ డేట్ ఈరోజు ఉంది. ఎప్పుడైతే షేర్స్ మన రికార్డ్ డేట్ ఈరోజు ఉంటుందో వాటి యొక్క డివిడెండ్స్ ఈరోజు రాదు. అంతకుముందు ఎవరైతే కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ డివిడెండ్ మూలంగా ఈ షేర్ కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈరోజు, అది గుర్తించండి. సో ఈరోజు రికార్డ్ డేట్ ఉన్న 3 కంపెనీలు ఒకటి ఇండియన్ మోటార్స్ 2 రూపీస్ 20 per షేరు, సాగర్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ 2 రూపీస్ per షేరు, అండ్ జీవీపీ ఇన్ఫోటెక్ 10 రూపీస్ per షేరు. సో ఇవి డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇందాక మనం చదివిన వార్తల యొక్క దాని యొక్క టెక్నిక్ అలా చూద్దాము. సో ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టినాము. ప్రతిరోజు చెప్పినట్టే 2 ఇండికేటర్స్ మూవింగ్ అవరేజెస్. ఏ షేర్ అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది కంప్లీట్ అప్ ట్రెండ్గా ఉన్నట్టు గమనించాలి. అట్లనే ఇక్కడ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఉంది. ఇది ఇక్కడ ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో అది అప్ ట్రెండ్గా గుర్తించి షేర్ స్ట్రెంత్ ఉన్నా గుర్తించాలి. బిలో 30 ఉంటే వీక్ అని గుర్తించాలి. సో ఇక్కడ మనం సిల్వర్ బి అండ్ గోల్డ్ బి ఈటీఎఫ్ రెండు కూడా రోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సిల్వర్ అండ్ గోల్డ్ చాలా ఖరీదైన మెటీరియల్ కాబట్టి. సో అంత డబ్బు పెట్టి కొన్న వాళ్ళు ఈ తక్కువ అమౌంట్ ఆల్మోస్ట్ 100 రూపీస్లో ఉన్నాయి 2 షేర్ బిలో. సో ఇవి కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ షేర్లో ఒక నైజం ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంటుంది. సో తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ సేఫెస్ట్గా మన ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ సిల్వర్ బి ప్రస్తుతం 101.66 ఉంది. మన ఫ్రైడే నాడు 2 రూపీస్ 20 తగ్గింది. లోయెస్ట్ 77, హైయెస్ట్ 107. సో టెక్నికల్గా కొద్దిగా వీక్ అవుతుంది. ఎందుకంటే ఆర్ఎస్సీ 50 ఉంది, ఆర్ఎస్సీ బాగానే ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్కు 1 మూవింగ్ అవర్స్ డౌన్ అవుతుంది, అది గుర్తించండి. అండ్ గోల్డ్ బి కూడా ప్రస్తుతం 71 రూపీస్ 81 ఉంది. అది కూడా నిన్న ఫ్రైడే నాడు 1 రూపీ 31 తగ్గింది. టెక్నికల్గా అది వీక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ట్రెండింగ్ డౌన్ ఉంది. ఆర్ఎస్సీ కూడా బిలో 45 ఉంది. అండ్ ఆల్మోస్ట్ 2 మూవింగ్ అవర్స్ కూడా తగ్గింది. కాబట్టి 20 days 50 days తగ్గింది కాబట్టి టెక్నికల్ వీక్ ఉంది. ఇది ఎప్పుడైతే 81 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ జేసీటీ చాలా తోట వచ్చింది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా మీరు చూస్తే 6 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ 41 పెరిగింది. ప్రస్తుతం 113.26 ఉంది. లోయెస్ట్ 86 రూపీస్, హైయెస్ట్ 160. సో టేకు డిమాండ్ ఉన్న వార్త వస్తుంది కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్గా మంచి పర్వాలేదు. ఈ కంపెనీ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది, 62 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయింది. ఎప్పుడైతే 109 క్రాస్ అయిందో
ఇక్కడ పాజిటివ్నెస్ వచ్చినట్టు చెప్పుకోవచ్చు, అది గుర్తించండి. ఇది పెరగడానికి కూడా ఈరోజు అవకాశం ఉందిగా కనిపిస్తుంది. ఎల్టీ ఫుడ్స్ కూడా బాస్మతి సంబంధించిన మంచి కంపెనీ. ఇది కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ ఒక 15 డేస్ తగ్గిన తర్వాత 4 డేస్ నుంచి పెరుగుతుంది. ప్రస్తుతం 483 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 40 రూపీస్ జంప్ అయింది. సో ఈ షేర్ కూడా చాలా అయిపోయిన ఫండమెంటల్ కంపెనీ. సో 40 రూపీస్ పెరగడం అంటే చాలా గొప్ప విషయమే. బట్ పెరిగింది కాబట్టి మరి తగ్గడానికి కూడా అవకాశం ఉందో గుర్తించండి. దీని యొక్క లోస్ 245, హైయెస్ట్ 498, ఆల్మోస్ట్ 500. టెక్నికల్గా చూస్తే ఇది బాగుంది. టెక్నికల్ ఆర్ఎస్ఐ సౌండ్ మంచిగా ఉంది, 65 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవ్వదు, క్రాస్ అయిపోయింది. ఎప్పుడైతే 440 క్రాస్ అయిందో ఇది కంప్లీట్ ట్రెండింగ్లో వచ్చినట్టుగా మనం గమనించాలి. నెక్స్ట్ వేదాంత ఫండమెంటల్ కంపెనీ. ఈ ప్రస్తుతం వార్త వస్తుంది. మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ప్రస్తుతం 463, 464 ఉంది. ఫ్రైడే నాడు కూడా 8 రూపీస్ పెరిగింది. లోస్ 360 రూపీస్, హైయెస్ట్ 526. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, 60 ఉంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ అవ్వదు, క్రాస్ అయింది. ఎప్పుడైతే 450 క్రాస్ అయిందో ట్రెండింగ్లో వచ్చినట్టుగా గమనించాలి. ఐడిబిఐ కూడా ప్రస్తుతం 101.30 ఉంది. ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 6 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 66, హైయెస్ట్ 107. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 66 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మూవింగ్ అవ్వదు. ఎక్కడైతే 95 నుంచే క్రాస్, 95 నుంచి దీని యొక్క ట్రెండింగ్ స్టార్ట్ అయ్యిందిగా గుర్తించండి. టొరంటో ఫార్మా జైవిక కెమికల్స్ తీసుకున్న పెద్ద డీల్ వచ్చింది, గుర్తించినట్టు 3,341. ఇది ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 119 రూపీస్ పర్ పెరిగింది. ఇది లోయెస్ట్ 2,757. 3,590 ఏమో హైయెస్ట్. టెక్నికల్ చూస్తే కూడా టెక్నికల్ బాగుంది. ఆర్ఎస్ఐ 65 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవుతుంది. ఇక్కడ గ్యాప్ అప్ పెరిగింది. బట్ ముందు ఇది తగ్గినప్పుడు తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి డీల్, ఆల్మోస్ట్ ఏకంగా 20,000 కోట్లు, 20,000 crores పెట్టి జేబీ కెమికల్స్ తీసుకున్నారు కాబట్టి సో దీని ఇన్కమ్ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది ఒక ఫ్యూచర్లో మంచిగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇంతకుముందు ఇది 7th ఫార్మస్యూటికల్, ఇప్పుడు 5th అవుతుంది, అది గుర్తించండి. అండ్ జిఎస్ గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ కెమికల్స్, జిఎస్ఎఫ్సి ప్రస్తుతం 203 ఉంది. ఫ్రైడే కూడా 2 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 158, హైయెస్ట్ 367. సో ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ షేర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది. ఫిన్లాస్ ఇండస్ట్రీ ఇలాంటి షేర్లు, అది గుర్తించండి. టెక్నికల్గా ఇది బాగుంది, 52 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ కూడా క్రాస్ అయింది. ఎప్పుడైతే 201 క్రాస్ అయిందో ఇక్కడ ట్రెండింగ్ అవుతుంది. ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా జిఎస్ఎస్పి. నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ పవర్. ఇది అనిల్ అంబానీకి చెందింది. ఈ టెక్నికల్గానే చూడాలి, ఎందుకు ఫండమెంటల్గా ఇది వీక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇది బయింగ్ ఇంట్రెస్ట్ కిందిలో వచ్చి బాగానే పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 69 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 3 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 226, హైయెస్ట్ 76. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ 2 ఎక్కువనే అయినట్టు కనిపిస్తుంది. అండ్ టెక్నికల్గా బాగా 66 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించి తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు అమ్ముకోపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రైడే కూడా ఇది ఆల్మోస్ట్ 20 రూపీస్ పైన పెరిగింది. ప్రస్తుతం 439 ఉంది. లోయెస్ట్ 287, హైయెస్ట్ 457. టెక్నికల్గా ఇది బాగుంది, 70 ఉంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుతం 497 ఉంది. ఇది 30% పెరిగింది. ఫ్రైడే నాడు లోయెస్ట్ 422, హైయెస్ట్ 721. ఈ టెక్నికల్ కొంత వీక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. 46 ఉంది ఆర్ఎస్ఐ. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవుతుంది. ఇందులో బయింగ్ కావాలంటే ఎప్పుడైతే 515 క్రాస్ అవుతుందో ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఐఆర్సిటీసీ మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం తక్కువ రేట్ ఉందని చెప్పుకోవచ్చు. 785 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 12 రూపీస్ పెరిగింది. ఇప్పుడు లోయెస్ట్ 656, హైయెస్ట్ 1,059. 1,000 క్రాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. ఇది ప్రతి తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మీరు రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. టెక్నికల్గా ఇది బాగుంది, 58 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ క్రాస్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. 79, ఇంకా 7 రూపీస్ క్రాస్ అయిన తర్వాత ఇందా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 800, 820, 8 పోవడానికి అవకాశం ఉంది. సో ముందు పెరగడానికి ఈ షేర్లో ఎక్కువ అవకాశం ఉందో గుర్తించండి. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ డీపింగ్ సంబంధించిన షేరు 1,923. ఫ్రైడే నాడు కూడా ఆల్మోస్ట్ 26 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 945 రూపీస్, హైయెస్ట్ 2,067. టెక్నికల్గా బలపడుతుందని చెప్పవచ్చు. ఆర్ఎస్ఐ 45 ఉండాల్సింది, 40-50 ఎబో ఉంది, 51 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ దగ్గర ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈరోజు వాతావరణంగా పెరిగే వస్తుంది. ఎప్పుడైతే ఇది ఇప్పుడు 1,923 ఉంది,
ఎప్పుడైతే 1,935 క్రాస్ అవుతుందో ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశంగా ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఎన్ఎల్సి ఇండియా. ఎన్ఎల్సి ఇండియా ఇది కూడా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీ ఇది. అండ్ ప్రస్తుతం 220 రూపీస్ ఉంది. ఇది లోయెస్ట్ 186, హైయెస్ట్ 311. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ ఫీజులో ఉంది. RSI 43 ఉంది, ఆ 45 క్రాస్ కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ హౌస్ కూడా 235 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 235 క్రాస్ అయితేనే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం, లేదంటే కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వార్త బట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. ఎన్టీపీసీ గ్రీన్. ఎన్టీపీసీ ప్రస్తుతం 106 రూపీస్ ఉంది, లోయెస్ట్ 85 రూపీస్, హైయెస్ట్ 155. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు, 45 ఉంది. బట్ ఆ యొక్క చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూగా 4 డేస్ నుంచి తగ్గుతుంది. బట్ ఇది ఇంప్రూవ్ కావాలంటే 110 క్రాస్ అయిన తర్వాతనే ఇంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించింది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫండమెంటల్ కంపెనీస్ని మన చార్ట్ని బట్టి కూడా ఒక డిసిషన్ మనం మేకింగ్ చేసుకోవచ్చు, అది గుర్తించండి. సో మనసు అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.